అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు మరోసారి భేటీ కానున్న కేంద్రం సీజేపీ ప్రతినిధులు. చర్చలపై సర్వత్రా ఆసక్తి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రానున్న స్పష్టత. తెర వెనుక డీల్ చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలపై వాంగ్చుక్ ఆవేదన. రాజకీయ విద్వేషంతోనే విమర్శలు చేస్తున్నారని మండిపాటు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ పట్టుబడితే యాజమాన్యాలదే బాధ్యతన్న రేవంత్. అవసరమైతే మాదక ద్రవ్యాల కట్టడికి కొత్త చట్టం తెస్తామని వెల్లడి. ధరణి అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు. టెండర్ల నుంచి లావాదేవీల వరకు జరిగిన అవకతవకలపై దర్యాప్తు. నేడు కర్నూలులో పర్యటించనున్న చంద్రబాబు. సంజీవని పథకం ప్రారంభించనున్న సీఎం. సాయంత్రం టీడీపీ కార్యకర్తలతో భేటీ. ఏపీలో ముగిసిన ఓటర్ల డిజిటలైజేషన్. 44 లక్షల ఓట్లు తొలగే అవకాశం. 8 లక్షల మందికి నో మ్యాపింగ్ ముప్పు. యుద్ధం ముగింపు దిశగా టెహ్రాన్తో అమెరికా విస్తృత చర్చలు. భీకర దాడులు చేసే పరిస్థితులు రాకపోవచ్చన్న ట్రంప్. నీటి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టిన కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ మరోసారి కేంద్రంతో చర్చించనుంది. నిన్న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా చర్చలు జరిపారు. ఈ భేటీలో తమ డిమాండ్లను కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధులు చర్చించారు. పలు డిమాండ్లకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు చెప్పిన సీజేపీ ప్రతినిధులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై ఈ మధ్యాహ్నం వరకు కేంద్ర మంత్రులు సమయం అడిగారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న చర్చల్లో కీలకమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు జంతర్ మంతర్ సమీపంలో సీజేపీ ఆందోళనల దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీలో 18 మెట్రో స్టేషన్లను ఇవాళ మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. భద్రతా కారణాలతో మెట్రో స్టేషన్లు మూసివేయడం ఇది వరుసగా 4వ రోజు కావడం గమనార్హం. దీక్ష విరమణ కోసం తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నట్లు వస్తున్న విమర్శలపై ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆవేదన వ్యక్తం చేశారు. తన దీక్ష పవిత్రతను నిరూపించేందుకు ఎవరి దగ్గరో క్యారెక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని వాంగ్చుక్ ప్రశ్నించారు. ప్రాణాలను పరంగా పెట్టి 26 రోజులు దీక్ష చేస్తే తెర వెనుక ఒప్పందం చేసుకున్నానంటూ నీచమైన విమర్శలు చేసేవారిని చూసి దేశం సిగ్గుపడుతుందంటూ మండిపడ్డారు. 26 రోజుల ఈ దీక్షలో తాను ఏకంగా 11 కిలోల బరువు తగ్గానని, కండరాల శక్తి క్షీణించి శరీర అవయవాలతో పాటు మెదడు కూడా కోలుకోలేని స్థాయిలో దెబ్బతినే స్థితికి చేరుకుందని వాంగ్చుక్ ఆవేదన వ్యక్తం చేశారు. लद्दाख की कड़कती ठंड से दिल्ली की तपती धूप में बैठकर ये सब करने के बाद क्या मुझे किसी से कैरेक्टर सर्टिफिकेट लेनी होगी कि मेरा अनशन कितना पवित्र था, मैंने तोड़ा तो किसके हाथों तोड़ा, उसके हाथों क्यों तोड़ा, इसके हाथों क्यों नहीं तोड़ा, क्या डील हुआ, क्या सौदा हुआ, ये सब मुझे जवाब देना होगा. डील करना होता तो क्या 26 दिन भूखे रहना पड़ता है? कितनों ने डील किए हैं, आपने देखा होगा. क्या वो इस तरह से डील करते हैं? क्या मैं आलीशान एयर कंडीशन कमरे में बैठ के डील सौदा नहीं कर सकता था? मुझे यहाँ दिल्ली की गर्मी में बाहर रोड साइड पर बैठकर डील करना पड़ता. నీట్ పేపర్ లీక్ ఘటనలపై మరిన్ని తీవ్ర చర్యలుంటాయని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తాజాగా మరో వీడియో విడుదల చేసిన ప్రధాని గురువారం నాటి వీడియోపై స్పందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. విలువైన సూచనలు పంపిన యువతకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు చెప్పారు. थैंक यू फ्रेंड्स. कल देर रात
आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहे। थैंक यू दोस्तों। 2026 నీట్ పరీక్షలో తన జవాబు పత్రాన్ని సరిగ్గా మూల్యాంకనం చేయలేదని ఒక అభ్యర్థిని చేసిన ఆరోపణలపై జూలై 28లోగా స్పందించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఎంబీబీఎస్ సీటు ఆశిస్తున్న సృజ మహంతే అనే అభ్యర్థిని తన ఓఎంఆర్ షీట్ను రీవాల్యుయేషన్ చేసేలా ఎన్టీఏను ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఎన్టీఏ విడుదల చేసిన తుది ఆన్సర్ కీని తన జవాబు పత్రాన్ని పిటిషన్కు సృజ మహంతే జత చేశారు. తుది ఆన్సర్ కీతో తన ఓఎంఆర్ షీట్ను సరిపోల్చుకోగా తాను అంచనా వేసిన దానికంటే చాలా తక్కువ మార్కులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఓఎంఆర్ పత్రాన్ని తిరిగి మూల్యాంకనం చేసి సవరించిన మార్కుల ఆధారంగా సంబంధిత కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఎన్టీఏను ఆదేశించాలని ఆమె హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్న విపక్షాలు దుర్మార్గమైన ఆలోచనతో నిరసనలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీని దించాలి, రాహుల్ని ప్రధాని చేయాలనేదే కాంగ్రెస్ ఆలోచన అని విమర్శించారు. యూపీఏ హయాంలో 78 సార్లు పేపర్ లీక్ అయితే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 10వ తరగతి ఎంసెట్ గ్రూప్స్ పేపర్లు లీక్ అయితే అప్పటి సీఎం కేసీఆర్ రాజీనామా చేశారని నిలదీశారు. విద్యార్థుల ఉద్యమం ముసుగులో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని సంజయ్ ఆరోపించారు. అయిపోయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, ఫలితాలు వచ్చినాయి, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నాకు ఏం మాట్లాడలే. మళ్ళీ పార్లమెంట్ స్టార్ట్ కాగానే పార్లమెంట్ వేదికగా గొడవ వేయాలి, ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. చర్చకు వస్తలేరు. ఈ అలయన్స్ కి ఎవరు కూడా సమస్య పరిష్కారం కాదు. తొందర మోడీ గారు చేయాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి, బీజేపీ విషయం జిమ్మాలే, ఈ దేశంలో ప్రజల లోపల యువత లోపల తప్పుడు ఆలోచనలు చేయాలి అని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతో ఇలా విధ్వంసం సృష్టించే ప్రయత్నం ఇలా విపక్షాలు చేస్తున్నాయి. విద్యా సంస్థల్లో డ్రగ్స్కు సంబంధించి ఎలాంటి ఘటనలు జరిగినా యాజమాన్యాలదే బాధ్యులను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ, భద్రతా కమిటీలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని సీఎం చెప్పారు. విద్యా సంస్థలకు అధికారాలతో పాటు బాధ్యతను కూడా అప్పగించాలని తెలిపారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలని సీఎం సూచించారు. డ్రగ్స్కు సంబంధించి సమాచారం ఇచ్చేందుకు విద్యా సంస్థల ఆవరణలో టోల్ ఫ్రీ నెంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. డ్రగ్స్ను గుర్తించడం, మాన్పించడం, శిక్షించడం అనే 3 దశలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే డీ అడిక్షన్ సెంటర్కు తరలించాలని, తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో సాగు భూముల లావాదేవీల పోర్టల్ ధరణిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీకి విస్తృత అధికారాలు అప్పగించింది. పోర్టల్ సాఫ్ట్వేర్ రూపకల్పన నుంచి టెండర్ ప్రకటన, పోర్టల్ వెలుపల జరిగిన అనుమానాస్పద లావాదేవీల నిగ్గు తేల్చే బాధ్యతలను అప్పగించింది. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా చైర్పర్సన్గా 7 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్లో భూ అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. భూ అక్రమాలను వెలికితీసేందుకు ప్రత్యేక విచారణ కమిటీ సెట్ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏసీబీ డీజీ చారు సిన్హా చైర్పర్సన్గా ఉండనున్నారు. పోలీసు శాఖ నుంచి ఐపీఎస్ అధికారులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ, సైబర్ సెక్యూరిటీస్ ఎస్పీ హర్షవర్ధన్, ఐఏఎస్ అధికారులు, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, భూ పరిపాలనా విభాగానికి చెందిన సీఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ అపూర్వ చౌహాన్, ఉట్నూరు ఐటీడీఏ పీఓ మందా మకరంద్లు సభ్యులుగా ఉన్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కు చెందిన ఓ సాంకేతిక నిపుణుడిని నియమించారు. ధరణి అక్రమాలను వెలికి తీసేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించిన సర్కార్ తొలుత ఫోరెన్సిక్ నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసి అక్రమాలపై ప్రాథమిక సమాచారాన్ని తీసుకుంది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో భూ అక్రమాలు, ధరణి పోర్టల్ ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘనలపై చర్చించింది.
అనంతరం సెట్ ఏర్పాటుపై తీర్మానించగా శుక్రవారం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ TOR ను ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చిన విధానపరమైన నిర్ణయాల్లో లోపాలను, ఇతరత్ర అంశాలను సెట్ ముందుంచింది. వీటన్నింటిపై విచారణ చేపట్టి ఆధార సహితంగా గుర్తించాలంది. 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభమైంది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ఈ టెండర్ను పిలవగా బిడ్ల దాఖలు, వాటి మదింపు, టెండర్ కేటాయింపు, డిజైన్, అభివృద్ధి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు సంబంధించి విధానపరమైన లోపాలున్నట్లు అనుమానాలున్నాయి. చట్టబద్ధంగా టెండర్ జరిగిందా అనే దానిపై విచారణ చేపట్టనున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన సంస్థకు సంబంధించి అప్పట్లో దివాలాపరమైన ఆరోపణలొచ్చాయి. వీటి లోపాలకు సంబంధించి బాధ్యులను నిర్ధారించాలని సెట్కు నిర్దేశించారు. అదే సమయంలో సదరు సంస్థలోకి పెట్టుబడులు రాగా ఆ వివరాలేవి RBI, SEBI వద్ద నమోదు కాకపోవడం వంటి వాటిపైన విచారించనున్నారు. ధరణి పోర్టల్ నిర్వహణ సందర్భంగా అనధికారిక లావాదేవీలు, పోర్టల్ భద్రతకు భంగం కలిగించి, సున్నితమైన భూ యాజమాన్య హక్కులకు నష్టం కలిగించి ఉంటారనే కోణంలో విచారించనున్నారు. పోర్టలులో లావాదేవీల రుసుం చెల్లింపుల గేట్వేలో లోపాలుండటం, నిబంధనల ప్రకారం రుసుం ప్రభుత్వానికి జమ కాకపోవడం వంటి లోపాలు వెలుగు చూశాయి. ధరణి వెలుపల జరిగిన లావాదేవీలతో పలువురికి లబ్ధి చేకూరటం, అధికారిక పనిగంటలు ముగిశాక కార్యాలయాల బయట లావాదేవీలు జరగడం, ఆడిటింగ్ లేకపోవడం, పోర్టలులోకి లాగిన్ అయినా ఆధారాలేవీ లేకుండా చేసిన అంశాలపై విచారణ చేపట్టనున్నారు. వీటన్నింటినీ పరిశీలించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని విచారణ సంస్థలకు సెట్ సిఫార్సు చేయనుంది. విచారణ కమిటీకి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వ విభాగాలు అందించాలని సర్కార్ ఆదేశించింది. అవసరానికి అనుగుణంగా ఫోరెన్సిక్, టెక్నికల్ ఏజెన్సీలు, డొమైన్ ఎక్స్పర్ట్ల సహకారం తీసుకునేందుకు వారిని నియమించుకునే అధికారాలను కల్పించింది. ఎప్పటికప్పుడు మధ్యంతర నివేదికలు అందజేయాలని, పోర్టల్ భద్రతకు సంబంధించి అవసరమైన సిఫార్సులు చేయాలని సెట్ను ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించే సంజీవని పథకం నేటి నుంచి కర్నూలు జిల్లా ఆస్పరి ప్రజలకు అందుబాటులోకి రానుంది. సీఎం చంద్రబాబు నేడు ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతోనూ ఈ సాయంత్రం సీఎం భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆలూరు నియోజకవర్గం ఆస్పరిలో పర్యటించనున్నారు. ఉదయం 12 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఆస్పరి చేరుకుంటారు. ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6వ విడత సంజీవని పథకాన్ని ప్రారంభిస్తారు. ఆస్పత్రిని పరిశీలించి రోగులు, వైద్య సిబ్బందితో సీఎం మాట్లాడతారు. సంజీవని పథకం ద్వారా అందే వైద్య సేవల గురించి ఆస్పత్రికి వచ్చిన రోగులకు సీఎం వివరిస్తారు. అనంతరం ప్రజావేదిక వద్దకు చేరుకుని ప్రజల్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడతారు. మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు సీఎం ప్రజావేదిక సభలో పాల్గొంటారు. సంజీవని పథకంలో భాగంగా 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించే వైద్య సేవలను ప్రజలకు వివరించనున్నారు. సభావేదికపైనే జిల్లా అధికారుల పనితీరును సీఎం మదింపు చేయనున్నారు. ఒక్కో శాఖ అధికారుల పనితీరును ప్రజల సమక్షంలోనే సీఎం ప్రశ్నించనున్నారు. సంజీవని కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆస్పరిలో ఆలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు సీఎం పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభాస్థలి, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. దాదాపు 1200 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశ క్వాంటం భవిష్యత్తుకు అమరావతి గేట్వేగా రూపుదిద్దుకుంటోందని సీఎం చంద్రబాబు అన్నారు. తనతో భేటీ అయిన క్వాంటిన్యూమ్ CEO రజీబ్, ఆయన బృందంతో సమావేశ వివరాలను సీఎం ఎక్స్లో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా దేశ క్వాంటం సేవలను ముందుకు తీసుకెళ్లే భాగస్వామ్యంపై చర్చించినట్లు వెల్లడించారు. పరిశోధన, అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక వసతులు, క్వాంటం హార్డ్వేర్, స్టార్టప్లు, ప్రతిభాభివృద్ధి, వాణిజ్యీకరణతో ప్రపంచ స్థాయి క్వాంటం ఎకోసిస్టమ్ను నిర్మించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏపీతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నందున తదుపరి తరం క్వాంటం సాంకేతికతలకు అమరావతి ప్రపంచ కేంద్రంగా అవతరించనుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో 44,71,523 ఓట్లు రద్దయ్యే అవకాశాలున్నాయి. మరో 8,55,560 ఓట్లు నో మ్యాపింగ్ కేటగిరీలో ఉన్నాయి. సరైన వివరాలు సమర్పించకపోతే వీరి ఓటుకు ముప్పు పొంచి ఉంది. మొత్తంగా నిన్నటితో ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ పూర్తి చేసిన ఈసీ ఈ నెల 31న ముసాయిదా జాబితా విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఒక ఘట్టం పూర్తయింది. సర్ ప్రక్రియలో భాగమైన ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, వివరాలు నింపిన పత్రాలు ఓటర్ల నుంచి సేకరణ, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ గడువు శుక్రవారంతో ముగిసింది.
మొత్తం 4,16,27,694 ఓటర్లకు గాను శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు 3,71,56,171 మంది పత్రాలను డిజిటలైజ్ చేశారు. అంటే దాదాపు 89.25% డిజిటలైజేషన్ పూర్తయింది. ఇందులో 8,55,560 ఓటర్లను నో మ్యాపింగ్ విభాగంలో పెట్టారు. ఎన్యూమరేషన్ పత్రాల్లో ఈ ఓటర్లు పేర్కొన్న వివరాల్లో తప్పులు, లోపాల వల్ల మ్యాపింగ్ కాకపోవడంతో వారిని ఈ విభాగంలో పెట్టారు. ముసాయిదా జాబితా విడుదల చేశాక వీరందరికీ నోటీసులిస్తారు. ఓటర్లు సరైన వివరాలు సమర్పించడం లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించడం ద్వారా మ్యాపింగ్ చేయించుకోవాలి. లేని పక్షంలో వారి ఓట్లు తొలగిస్తారు. మొత్తంగా సర్ ప్రక్రియలో ఏపీలో 44,71,523 మంది అంటే 10.57% ఓటర్ల పేర్లు తొలగించాల్సిన జాబితాలోకి చేరాయి. వీరి వివరాల సేకరణకు అవకాశం లేదని వీరిని అన్కలెక్టబుల్ ఎన్నికల సంఘం పరిగణిస్తోంది. అందులో 15,19,558 ఓటర్లు మృతి చెందిన వారు ఉన్నారు. శాశ్వతంగా వలసలు వెళ్లిపోయిన వారు 14,34,112 మంది. చిరునామాలో అందుబాటులో లేని, వివరాలు లభ్యం కాని వారు 7,76,900 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ నెల 31న విడుదల చేసే ముసాయిదా జాబితాలో ఈ ఓటర్ల పేర్లు ఉండవు. దీనిపై ఒకవేళ అభ్యంతరాలు ఉంటే జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టి సక్రమంగా ఉంటే వారి ఓట్లను అక్టోబర్ 3న విడుదల చేసే తుది జాబితాలో ప్రచురిస్తారు. మిగతా పేర్లన్నీ జాబితా నుంచి తొలగిస్తారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 2,90,579, తిరుపతి జిల్లాలో 2,87,759, కడప జిల్లాలో 2,44,879, విశాఖ జిల్లాలో 2,39,146, గుంటూరు జిల్లాలో 2,37,789 ఓట్లు తొలగించాల్సిన జాబితాలో ఉన్నాయి. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 1,300 మంది కళాకారులు థింసా నృత్యంతో ప్రధానికి ఘన స్వాగతం పలుకునున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. సమన్వయంతో ఏర్పాట్లు పర్యవేక్షించాలని కూటమి నాయకులకు సూచించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల నుంచి 3 లక్షల మంది ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉందన్నారు. సభకి హాజరయ్యే వారికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి లోకేష్ నిర్దేశించారు. వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహ హింస కేసు నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జోగి రమేష్ పెద్ద కోడలు మేఘన ఈ ఫిర్యాదు చేశారు. మేఘన ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తమామలు జోగి రమేష్, శకుంతల, భర్త జోగి రాజీవ్ సహా మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడాదిన్నర క్రితం కోదాడకు చెందిన మేఘనతో జోగి రమేష్ పెద్ద కుమారుడు జోగి రాజీవ్ వివాహం జరగ్గా కొన్నాళ్ళకే ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. ఆ వివాదాలు మరింత ముదరడంతో ఇరువురు వేరువేరుగా ఉంటున్నారు. అయినా జోగి కుటుంబీకులు వేధింపులు కొనసాగుతున్న నేపథ్యంలో మేఘన పోలీస్ స్టేషన్లో తాజాగా ఈ కేసు పెట్టారు. తనను మోసం చేశారని, గృహ హింసకు గురి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పలు సెక్షన్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఎక్స్ ఖాతాను ఆగంతకులు హ్యాక్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ ఐజీ రవికృష్ణతో హోంమంత్రి అనిత మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే హ్యాక్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఎల్నినో పడగ తెలంగాణపై అమిత ప్రభావం చూపనుంది. ఇప్పటికే లోటు వర్షపాతం కళ్ళకు కడుతోంది. ఈ వర్షాకాలమే కాకుండా మరికొన్ని నెలలు కూడా తెలంగాణపై ప్రభావం ఉంటుంది. ఈ మేరకు ఇన్కాయిస్, ఐఎండీ, పుణె సంస్థలు ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పలు వివరాలు వెల్లడించాయి. సెప్టెంబర్తో వానాకాలం ముగిసిపోయినప్పటికీ వచ్చే ఏడాది మార్చి నెల వరకు ఎల్నినో ప్రభావం ఉంటుందని ఇన్కాయిస్ పేర్కొంది. తాజా అంచనా ప్రకారం అక్టోబర్, డిసెంబర్లో తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా పెరగనున్నాయని వెల్లడించింది. తెలంగాణలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. సాగు, తాగునీటి లోటు ఏర్పడనుందని, బోర్లు ఎండిపోయే అవకాశాలున్నాయని హెచ్చరించింది. జల విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుందని పేర్కొంది. పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావంతో రైతులకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని, రైతు కూలీల ఆదాయమూ తగ్గుతుందని ఇన్కాయిస్ వెల్లడించింది. చేపలు, రొయ్యల రంగాలపై ఆధారపడే వర్గాల ఆదాయం తగ్గుతుందని అంచనా వేసింది. తెలంగాణలో ప్రాథమిక వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఆరోగ్య శాఖకు 740 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 1569 నూతన హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణాలకు చేపట్టనున్నారు.
స్థానికంగా డయాగ్నోస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రాథమిక ఆరోగ్య స్థాయిలోనే వ్యాధులను త్వరగా గుర్తించి సత్వర చికిత్స అందించడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని గణనీయంగా తగ్గించొచ్చని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు కార్యాచరణ నిర్వహించనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిఏవి పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. దీంతో పాటు బీటీపీఎస్ ప్లాంట్ని సందర్శించిన భట్టి అందులో జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తిని పరిశీలించారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రోజుకి 11,000 నుంచి 16,000 మెగావాట్లకు పెరిగిందని భట్టి తెలిపారు. వేసవిలో ఉండే విద్యుత్ స్థాయి ప్రస్తుతం ఉందన్నారు. పెరిగిన విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పవర్ సరఫరా అవుతుందని వెల్లడించారు. విద్యుత్తును అందించడంలో సింగరేణి జెన్కో సంస్థలు ఉన్నతంగా పనిచేస్తున్నాయని భట్టి అభినందించారు. తెలంగాణలో 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే క్రీడలకు పెద్దపీట వేస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కుస్తీ పోటీలు నిర్వహించారు. కేటీఆర్తో పాటు పలువురు నేతలు పోటీలను తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. హైదరాబాద్లోని 70 అఖాడాలకు తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 చొప్పున అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మ్యాట్లను అందించారు. అఖాడాలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు జాతీయ స్థాయికి ఎంపికయ్యే రెజ్లర్లకు షూలు, శిక్షణ, ఇతర ఖర్చులను భరించే బాధ్యతను తలసాని తీసుకోవడం అభినందనీయమని కేటీఆర్ కొనియాడారు. అన్నయ్య మనం ఆపోజిషన్ లో ఉన్నాం. తెల్లారు లేస్తే ఫైటింగ్ లే ఉండాలి. కాబట్టి పొద్దున ధర్నా అయినా మళ్ళీ సాయంత్రం కుస్తీ అయినా ఖచ్చితంగా మనం ఫైటింగ్ మోడ్ లోనే ఉండాలని చెప్పి అలా జోర్దార్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు సీనన్నకు హృదయపూర్వకంగా నమస్కారాలు. మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితారు 2028లో. ఈసారి తప్పకుండా హైదరాబాద్ మహానగరంలోనే కాదు ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని రకాల క్రీడలకు కూడా ప్రోత్సాహం ఇచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం. కానీ అప్పటిదాకా శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి మా నాయకులు, మా పూర్తినిచ్చే మా సోదరులు మీకు ఎల్లవేళ అండగా ఉన్నారు. నేను కూడా అండగా ఉంటాను. భవిష్యత్తులో మీకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. తెలంగాణలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ మరింత దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ మీటింగ్లో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు. ఆగస్టు 3న ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనున్నందున జూలై 30 లోపు అర్హులైన ప్రతి ఓటరు నమోదు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పేదల ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బిఎల్ఏలు, బిఎల్ఓలతో సమన్వయం చేసుకుని అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చూడాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రతిరోజు ఎస్ఐఆర్ పురోగతిని సమీక్షిస్తూ అత్యంత ప్రాధాన్యతతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇరాన్పై భీకర దాడికి అమెరికా పూర్తి సన్నద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అదే సమయంలో ఇరుపక్షాలు యుద్ధం ముగింపుపై విస్తృతంగా చర్చిస్తున్నామని తెలిపారు. చర్చల నేపథ్యంలో భీకర దాడికి దిగే పరిస్థితులు రాకపోవచ్చని ఓవెల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందం కోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పలువురు ప్రస్తుతం ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ తెలిపారు. మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో యుద్ధాన్ని త్వరగా ముగించాలన్న ఒత్తిడి తనపై లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల గురించి తర్వాత ఆలోచించవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలు పేల్చివేస్తానని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆ చర్యలను యుద్ధనేరంగా భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానాన్ని దాటవేశారు. ఇరాన్ జలాల్లో దాడికి గురైన మొజాంబిక్ జెండాతో ఉన్న ఎల్పీజీ ట్యాంకర్ దిశాలోని 28 భారతీయులు సురక్షితంగా ఉన్నారని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. దాడి ఘటనను ధృవీకరించిన ఎంబసీ సిబ్బంది భద్రత కోసం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తాజా పరిస్థితులను అధికారులు నిశితంగా గమనిస్తున్నారని వెల్లడించింది. అయితే దాడికి గల కారణాలు, నౌక ప్రస్తుత పరిస్థితిపై ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. నల్ల సముద్రంలోని రష్యా జలాల్లో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై జూలై 18న జరిగిన దాడిలో భారతీయుడు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎంవి ఒమోర్ఫీ అనే వాణిజ్య నౌకపై దాడి జరిగినట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పింది. ఆ సమయంలో 3 భారతీయులు సహా మొత్తం 10 మంది సిబ్బంది నౌకలో ఉన్నారని పేర్కొంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుడి కుటుంబానికి ఎంఈఏ ప్రగాఢ సానుభూతి తెలిపింది. నౌకలోని మరో 2 భారతీయులు సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. బాధిత కుటుంబానికి సహాయం అందించేందుకు రష్యాలోని భారత రాయబార కార్యాలయం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేసింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని అమాయక సిబ్బంది ప్రాణాలు తీసే ఇలాంటి దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ఎంఈఏ పేర్కొంది.
ఉక్రెయిన్ తీరంలో జూలై 19న వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో 4 భారతీయులు మరణించారని ఎంఈఏ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ తాజా ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.